కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. కానీ మీ అమ్మగారు ఒక 2, 3 వీడియోస్‌లో చూసా నేను. నా బిడ్డంత మంచి బిడ్డ నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు గానీ, అలాంటి పిల్ల ఉండడం, ఇంట్లో ఉండడం, నా కడుపున పుట్టడం నా అదృష్టం అన్నట్టు మాట్లాడారు. ఏంటి అంత కాన్ఫిడెంట్‌గా చెప్పారు ఆవిడ? ఏంటసలు? అంటే సీరియస్‌గా ఏంటంటే అండి, నా మ్యారేజ్ అయింది నాకు 18 ఇయర్స్ ఏజ్ అప్పుడు నాకు హ్మ్. పెళ్లయింది. హ్మ్. మీరు చూస్తున్నారు జనరేషన్ ఇప్పుడు ఎంత మారింది. 18 ఇయర్స్‌లో ఒక పెళ్లి అనేది అది ఈజీ గాదు. ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు మన వాళ్ళకి. ఇంకోటి ఆ 18 ఇయర్స్ ఎంత మనం అనుకున్నా పెళ్లి బాధ్యతలు చాలా ఉంటాయి. ఓన్లీ హస్బెండే గాదు, ఫ్యామిలీ ఉంటాయి, రిలేటివ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. హ్మ్. సో, అంత మేనేజ్ చేసుకుంటూ నా బిడ్డ అందులోనూ నాకు 18 ఇయర్స్‌కి పెళ్లయితే 19 ఇయర్స్‌కి నాకు బాబు పుట్టాడు. హ్మ్. 20 ఇయర్స్‌కి పాప పుట్టేసింది. 1 ఇయరే గ్యాప్ బాబు పాపకి. బాబు పాపకి 13 మంత్స్ అంతే హ్మ్. గ్యాప్. సో, ఇద్దరు పుట్టేయడం ఇవన్నీ అమ్మ అన్నీ చూసింది గదా! ఇన్ని చూస్తూ ఇంకోటి ఏ రిలేషన్‌లో అయినా ఫస్ట్ 2, 3 ఇయర్స్ చాలా టఫ్ ఉంటాయి. అంటే మన పెళ్లి అనేది అండర్‌స్టాండింగ్ అంతా టైం పడతది. టైం పడతది. ఈవెన్ మేమేం పెద్దగా ఎంత రిలేటివ్ అయినప్పటికీ మాది వేరు, తనది వేరు. ఆయన ఒక జాబ్ ఇట్లా ఏదో ఎప్పుడో చూసి ఇష్టపడి ఆ ఇష్టం అలా ఉండింది తప్ప, హ్మ్. అంతకుముందు మేమేం టైం స్పెండ్ చేసింది, కలిసి అర్థం చేసుకున్నవి ఇవేమీ లేవు మాకు. హ్మ్. సో, వెంటనే పెళ్లయిపోయి ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు ప్రతీదీ కొంచెం కొత్తగానే ఉంటది. హ్మ్. అన్నీ నేర్చుకున్నాము. ప్రతీదీ జరుగుతూ ప్రతి గొడవలో ఎవరి మైనస్, ప్లస్‌లు, ఎవరి ఇష్టాలు వాళ్ళు ప్రతీదీ నేర్చుకుంటూ ఈరోజు హ్యాపీ కపులే. హ్మ్. 1, 2 ఇయర్స్‌లో చాలా టఫ్ ఉంటాయి. ఏ రిలేషన్‌లో అయినా. కరెక్ట్. హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్న అదే గాదు. ఈవెన్ ఎనకాలున్న ఫ్యామిలీ ఇదంతా. హ్మ్. అవన్నీ అమ్మ చూసింది గదా! అంటే నేనెంత ఫేస్ చేశాను, ఎంత చూసాను. అయినా గూడా అదే దాంట్లో నిలబడ్డాను అనే ఒక ఇదిలో హ్మ్. అమ్మ అలా అంటారు. మీకేంటి అంత మెచ్యూరిటీ గూడా లేదు. చిన్న వయసు. అంటే వీళ్ళందరిని అంటే హస్బెండ్‌తో బాండ్ బిల్డ్ చేసుకోవడానికి టైం పడతది. అట్ ద సేమ్ టైమ్ ఇంతమంది బంధువుల్ని బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళ నుండి మీ మీదున్న ఎక్స్‌పెక్టేషన్స్ కోడలొచ్చిందంటే ఇట్లే అవును. ఉండాలి, అట్లే ఉండాలి, మేము చెప్పింది జినాలి. మీరు కొంచెం వాయిస్ రైజ్ చేసినా ఏంటి ఈ అమ్మాయి డామినేషన్ తెచ్చుకున్నావు గదా చూడు. ఇలాంటి వెంటనే వచ్చేస్తాయి గదా! అవును. మేబీ ఓవర్ ది ఇయర్స్ 5, 7 ఇయర్స్ తర్వాత మొత్తం సెటిల్ అవుతాయి. సెటిల్ అవుతది. అవును. కానీ అంత చిన్న వయసులో మీకు అంత ఓర్పు ఎలా వచ్చిందసలు? అంటే సీరియస్‌గా అమ్మ వాళ్ళది అంటే మేము చిన్నప్పుడు మా నానమ్మ, తాతలు ఉన్న ఇంట్లోనే అంటే అమ్మ వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ లాగానే ఉన్నారు. ప్రతీదీ చెప్తా ఉండేది అమ్మ రిలేషన్స్ గురించి ఇట్లా, ఇట్లా అని అత్తయ్యని ఇట్లా చూడాలి లేదా హ్మ్. ఇంట్లో మా పెద్దనాన్నగారు గూడా ఉండేవాళ్ళనమాట. హ్మ్. జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఇలా ఉంటది, అలా ఉంటది. అయినా సరే ఇలా ఉండాలని. ఎందుకంటే అమ్మ ఆ కాలం అమ్మ కాబట్టి హ్మ్. అప్పుడు రిలేషన్స్ గురించి అన్నీ చెప్తా ఉండేది. ఇప్పుడు ఓర్పు రావడానికి ఏందంటే మనది ఒక ఫ్యామిలీ మంచి సొసైటీలో ఒక మంచి పేరున్న ఫ్యామిలీ. హ్మ్. అమ్మాయి చేసే ఒక మిస్టేక్ వల్లే ఆ ఫ్యామిలీది మొత్తం డిపెండ్ అయి ఉంటదని నేను ఆ టైంలో అట్లా ఫీల్ అయినా. సో, హ్మ్. నా నుంచి నేను చేసే మిస్టేక్ ఏది అమ్మ వాళ్ళ వరకు వాళ్ళకి పేరు తేయగూడదు అనే ఒక్క ఇదితోని హ్మ్. అన్ని సహనంతో ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు చాలా సెటిల్డ్ అయిపోయి, హ్యాపీ అయిపోయి అంత అర్థమైపోయిందనమాట. మేబీ ఆ సహనం మీకు చాలా హెల్ప్ అయిందేమో గదా! మేబీ మీరు సహనంగా ఉండడానికి రీజన్స్ వేరే అయ్యుండొచ్చు. హ్మ్. అమ్మాయిగా నేనేం తప్పు చేయకూడదన్నట్టు. ఆ! కానీ ఆ మేబీ ఒక గొడవ జరుగుతున్నప్పుడు దాన్ని ప్రొలాంగ్ చేయడం కంటే, దాన్ని దాటుకొని మౌనంగా దాటుకొని ఎళ్ళిపోవడమే అప్పుడు ఇప్పుడు ఇంత స్టేబుల్ రిలేషన్‌గా మారడానికి రీజన్ అని అనిపిస్తదా? ఇప్పుడు అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చాక లైఫ్‌ని చూసిన తర్వాత. అసలిప్పుడు అనిపిస్తది. సీరియస్‌గా అప్పుడు గొడవలు రావడం గూడా కారణం నేనే ఉంటా. అంటే మా వారికి నాకు అవునా? ఎలా అంటే తన ఆ! ఆఫీస్‌లో లంచ్ టైమ్‌లో నాకు కాల్ చేయకపోతే హ్మ్. ఒక 1:30, 2 తర్వాత కాల్ చేసి, నాకు కాల్ చేయలేదు నువ్వు. లంచ్ అయింది. అదే లంచ్ టైమ్ అయింది గదా! తినేటప్పుడు కాల్ చేయాలి సిల్లీగా హ్మ్. వాటికి గొడవ పడి మాట్లాడేదాన్ని కాదు. హ్మ్. అక్కడ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. హ్మ్. అంత చిన్న నుంచి ఆ గొడవలు అట్లా అట్లా వస్తుండే అన్నమాట. హ్మ్. ఇప్పుడు నవ్వొస్తది. ఇంత సిల్లీ దానికి నేనసలు ఎంత అంటే మెచ్యూర్ లేని బ్రెయిన్ అప్పుడు నాకు. హ్మ్. ఇలా హ్మ్. చేసేదాన్నని. అట్లా గొడవలు ఉన్నా నా పార్ట్నర్ గూడా నన్ను అలాగే ప్రతిదానికి చిన్న పిల్ల అర్థం గదా! చేసుకున్నారు. అర్థం చేసుకున్నారు. ఈవెన్ రిలేటివ్స్‌లో ఇష్యూస్ వచ్చినా హ్మ్. ఎందులో నేను నిల్చొని మాట్లాడలేదు. హ్మ్. ప్రతిదానికి మా వారే స్టాండ్ తీసుకొని హ్మ్. తననెందుకు అంటున్నారు? ఏదున్నా నాతో మాట్లాడండి, నాతో చేయండి అని. హ్మ్. మెయిన్ థింగ్ అదే చెప్తున్నా గదా! ఇక్కడి వరకు రాడానికి తను గూడా ఒక మెయిన్. ఓర్పుగా ఉండడానికి తను గూడా ఒక మెయిన్ కారణం. హ్మ్. అదే షిప్ పైన ఇద్దరం బ్యాలెన్స్ జేస్తేనే అది ఫ్యామిలీ షిప్ ఈక్వల్‌గా పోతది. ఆయన అటు హ్మ్. ఇటుగా ఉన్నా గూడా అది కరెక్టే. ఉండదు గదా! సో, నాకు మెయిన్ సపోర్ట్ తను. హ్మ్.
ఇంకా అమ్మ వాళ్ళైతే ఇంకా పక్కా, ఎందుకంటే కూతురు మీద అస్సలు ఒక మాట కూడా పడనియరు ఎవరన్నా ఏమన్నా. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు నా వరకు మరి నన్ను బ్లేమ్ చేసే అంత గొడవలు లాంటివి అయితే రాలేదు ఇప్పుడు వరకు అయితే. మీ అమ్మగారిని చూస్తేనేమో ఆవిడ స్ట్రాంగ్ ఐరన్ లేడీలా ఉంటారు. ఆ మాట్లాడే విధానం కానీ మేబీ చిన్న వీడియోస్లో అయినా ఒక అవగాహన వచ్చేస్తుంది. ఈవిడ లైఫ్ని ఎలా డీల్ చేయాలో తెలుసు, చాలా స్ట్రాంగ్గా డీల్ చేస్తారు. వేరే మీ వీడియోలు చూస్తే మీ లైఫ్ డీలింగ్ వేరు, మీరు సాఫ్ట్ నేచర్ ఎట్లా అసలు ఆవిడకి మీకు అసలు సింక్ అనేది ఉంటుంది ఎట్లా? అది అమ్మని చిన్నప్పటి నుంచి చూసి పెరుగుంటారు కదా, బట్ స్టిల్ ఎంత మీరు అంత సోబర్ గా ఉండడం ఎలాగా? అంటే జనరల్ గా అందరికి అట్లా కనిపిస్తా నేను అంతే, అంతవరకు వస్తే నేను ఇంకా వైల్డ్ గా అంటే ఇంకా చాలా ఇదిగా ఎక్కడ వదిలిపెట్టను మనుషుల్ని. నా వరకు అంత అనవసరంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నేను ఎప్పుడు వదిలేను, ఇంకా అది అంతే. కాకపోతే నా నేచర్ కొంచెం ఓపిక్గా ఉంటా, ఓపిక ఉన్నంత వరకు ఉంటా, ఆ తర్వాత డిస్టర్బ్ చేయొద్దు అనేది నా ఫీలింగ్. అమ్మ అలా కాదు, ఫస్ట్ నుంచి అమ్మ ఫుల్ స్ట్రాంగ్. ఏ చిన్న విషయంలో అంటే అమ్మ కూడా ఎలా ఉంటారంటే అమ్మని ఏదన్నా కూడా ఒప్పుకుంటారు. నా వరకు తమ్ముడు వరకు వస్తేనే అంటే మా ఇద్దరి వరకు వస్తేనే చాలా వైల్డ్ గా చాలా సీరియస్ అయిపోతారు. సో వీడియోస్ అంటారా, ఇంకా మీరు అన్నది ఏంటంటే మా వరకు వచ్చుంటారు కాబట్టి వాటిల్లో అలా మాట్లాడి ఉంటారు. మామూలుగా అయితే అమ్మని ఏమన్నా కూడా కొంచెం అమ్మ కూడా ఓపిక్ గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు అలవాటు అయిపోయిందా నెగిటివిటీ కూడా? అలవాటు అయిపోయిందండి. అంటే అంత నెగిటివ్ అనేది ఏముండదు, అట్లా తింటావా ఇంత తింటావా అది తింటావా అని ఈ విధంగా అంటారు. ఇంకా అది ఎక్కడైనా కామన్ అని ఒక రియలైజేషన్ ఫీల్ అయినా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళం పక్కన కూడా మాట్లాడే రోజులు ఉన్నాయి. ఇప్పుడు పక్కనే సైగలు చేసుకుంటూ చూసినావా ఆమె చూసినావా ఎట్లా చూసినావా అని. ఇంకా సోషల్ మీడియాలో ముఖాలు ఏది కనపడదు కాబట్టి ఎవరు ఎంత వాగాలనుకుంటారో అంత వాగేస్తారని నేను ఫీల్ అవుతా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.